సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రపంచంతో పోటీ పడండి, విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు ప్రారంభం. పీఎం సీఎంలు జైళ్ల నుంచి పాలిస్తారా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రమాదకరంగా 352 వంతెనలు, 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఉచిత బస్సులకు లైవ్ ట్రాకింగ్. దేశంలోనే తొలి స్మార్ట్ వర్సిటీగా అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం. వైద్యారోగ్యంలో వినూత్న ఆవిష్కరణల వేదిక బ్రెయిన్. నాడు జగన్మాయ, నేడు నిజమాయే. కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ. అరుణ అరాచకం, గుండెకు మేలు చేసే పుట్టగొడుగులు. ఈరోజు వార్తలను చూద్దాం. ప్రపంచంతో పోటీ పడండి, విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఈ ఏడాది కొత్తగా 7 ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా భరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కొత్తగా ఏర్పాటు కాబోయే ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లతో 1411 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివి ఈ ఏడాది ఐఐటి నీట్లకు ఎంపికైన నీట్లో విజయం సాధించిన 55 మంది విద్యార్థులకు సచివాలయంలో సోమవారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు, ఎన్టీఆర్ జిల్లా కుంటముక్కల, గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐఐటి నీట్ సెంటర్లలో 356 మంది కోచింగ్ తీసుకోగా 55 మంది అత్యుత్తమ ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారితో మాట్లాడారు. మరింతగా కష్టపడి ఉన్నత చదువుల్లోనూ మంచి ప్రతిభ కనబరచాలన్నారు. భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని, రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు ప్రారంభం. అన్ని దానాలలోకెల్లా నేత్రదానం మహోన్నతమైనది. ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు రావాలి. నేత్రదాన ప్రచార పక్షోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ నేత్రదానాన్ని ప్రచారం చేయాలి. నల్లగుడ్డు అంధత్వ నిర్మూలనలో తోడ్పడాలి అని విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ఎం సుహాసిని నాస్తిక కేంద్రంలో స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేత్రదాన ప్రచార పక్షోత్సవాల్ని ప్రారంభిస్తూ పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ నేత్రదానం గురించి జనంలో అర్థం లేని అపోహలు, మూఢనమ్మకాలు ఉన్నాయని, వాటిని విడనాడి నేత్రదానానికి ముందుకు వచ్చి మరణించిన వారి నేత్రాలను బుగ్గిపాలు కాకుండా మట్టిపాలు చేయకుండా అంధులకి చూపును ప్రసాదించేలా కృషి చేయాలన్నారు. నేత్రదానం మనిషిలోని మానవత్వాన్ని తెలియజేస్తుందన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ ఈఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ నేత్రదానంపై గడిచిన 3 దశాబ్దాలుగా విస్తృత ప్రచారం చేస్తూ 895 మందికి చూపును ప్రసాదించిన స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ సేవలు అమోఘమని కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా నేత్రదాన ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలన్నారు. అంధత్వంలో ఉన్నవానికి చూపు వస్తే జీవితమే ఎంతో ఫలవంతంగా మారిపోతుందని అన్నారు. నేత్రదాన ప్రచార పక్షోత్సవాల ప్రారంభ సభకు వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి కీర్తి అధ్యక్షత వహించారు. స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సమరం మాట్లాడుతూ స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ గత 30 సంవత్సరాలుగా అంధుల జీవితాలలో ఎలా వెలుగు నింపింది సవివరంగా తెలియజేశారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8 వరకు జరిగే పక్షోత్సవాలలోని వివిధ కార్యక్రమాలు వివరించి అందరూ కార్యక్రమాలలో సక్రియంగా పాల్గొనాలని కోరారు. సభానంతరం స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ నేత్ర వైద్యులుగా ఉచితంగా కార్నియాగ్రాఫ్టింగ్ చేస్తూ సేవలందిస్తున్న డాక్టర్ కె విజయశేఖర్ గారికి, డాక్టర్ సిహెచ్ మనోహర్ గారికి ముఖ్య అతిథి చేతుల మీదుగా సత్కారం జరిగింది. తొలుత స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ మేనేజర్ శ్రీ డి రవికుమార్ అతిథులని వేదికపైకి ఆహ్వానించగా శ్రీమతి రష్మి వందన సమర్పణ చేశారు. ఈ ప్రారంభ సభలో
పలువురు పాల్గొని నేత్రదానానికి తమ సంకల్పాన్ని తెలియజేస్తూ నేత్రదాన ప్రతిజ్ఞా పత్రాలను నింపి ఇచ్చారు. పీఎం సీఎంలు జైళ్ల నుంచి పాలిస్తారా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు జైళ్ల నుంచి ప్రభుత్వాలను నడపవచ్చా? కారాగారాలను కార్యాలయాలుగా మార్చుకుని పీఎం సీఎం పరిపాలించడం ప్రజాస్వామ్యానికి శోభనిస్తుందా అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. నేతలు జైల్లో ఉంటే ఫైళ్లు పట్టుకుని వాటిపై ఆదేశాల కోసం కేబినెట్ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, డీజీపీలు జైళ్లకు తిరగాలా? ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని ప్రపంచం గౌరవిస్తుందా అని నిలదీశారు. ప్రజా జీవితంలో ఇంతటి సిగ్గుమాలిన పరిస్థితి వస్తుందని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరన్నారు. జైలుకెళ్లిన ఎంతోమంది నేతలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేశారని, అక్కడి నుంచే పరిపాలించే కొత్త సంప్రదాయం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మంత్రుల నుంచి మొదలైందని విమర్శించారు. వీటిని అరికట్టడానికే తీవ్ర నేరాభియోగాలున్న కేసుల్లో జైలుకెళ్లి 30 రోజుల్లోపు బెయిల్ పొందలేకపోయిన వారి పదవులు వెంటనే పోయేలా బిల్లు తెచ్చామని చెప్పారు. ప్రమాదకరంగా 352 వంతెనలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎండ్బి రహదారుల్లోని 352 వంతెనలు ప్రమాదకరంగా ఉన్నట్లు, 1057 వంతెనలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నట్లు, 6609 వంతెనలు సురక్షితంగా ఉన్నట్లు ఇంజనీర్ల తనిఖీలో గుర్తించారు. ప్రమాదకరంగా ఉన్న, పాక్షికంగా దెబ్బతిన్న వంతెనలకు వెంటనే మరమ్మతులు చేయాల్సిందేనని తేల్చారు. ఈ ఏడాది జూలైలో గుజరాత్లో మహీసాగర్ నదిపై ఆర్ఎండ్బి వంతెన కూలిన నేపథ్యంలో మన రాష్ట్రంలో రహదారుల్లో వంతెన పరిస్థితి ఏమిటో తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అన్ని ఆర్ఎండ్బి డివిజన్లలో జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారిలోని వంతెనలను ఇంజనీర్లు తనిఖీ చేశారు. 50 కిలోమీటర్లకు ఒక పోర్టు. నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టుల పనులను వేగంగా పూర్తి చేసి 2026 నాటికి వాటిని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆలోగా పోర్టులను అనుసంధానిస్తూ రోడ్డు, రైలు మార్గాల కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రతిపాదించింది. పొరుగు రాష్ట్రాలకు పోర్టు సేవలు విస్తరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికోసం తెలంగాణ, ఒడిశాలో డ్రై పోర్టులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పోర్టులను అనుసంధానించే ప్రతిపాదనలు రూపొందించింది. సముద్రం తీర వెంట ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు ద్వారా మొత్తంగా 20 పోర్టులను అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఉచిత బస్సులకు లైవ్ ట్రాకింగ్. మహిళల ఉచిత ప్రయాణానికి కేటాయించిన 5 రకాల బస్సులకు లైవ్ ట్రాకింగ్ అందుబాటులోకి తీసుకురావాలని, దీనివల్ల అవి ఎప్పుడొస్తాయో తెలుసుకుని మహిళలు తమ ప్రయాణ సమయాలు ఖరారు చేసుకుంటారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్త్రీ శక్తి అమలు చేస్తున్న 8458 బస్సులను సులువుగా గుర్తించేందుకు వాటి ముందు, వెనుక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ పథకం ఎంతో విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. స్త్రీ శక్తి పథకం అమలు తీరుపై ఆర్టీసీ అధికారులతో సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. దేశంలోనే తొలి స్మార్ట్ వర్సిటీగా అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం. అనంతపురం జిల్లా బొక్కరాయి సముద్రం మండలం జంతులూరులో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం దేశంలోనే తొలి స్మార్ట్ వర్సిటీగా నిలిచింది. ఈ విషయాన్ని వర్సిటీ వీసీ ఎస్ఏ కోరి సోమవారం వెల్లడించారు. వర్సిటీ ప్రాంగణం, తరగతి గదులు, వసతి గృహాల్లో అత్యాధునిక వసతులు సమకూర్చామని, వీటిని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల వర్చువల్గా ప్రారంభించారని తెలిపారు. ఇక్కడ 9 యూజీ, 17 పీజీ, 6 పీహెచ్డీ కోర్సులు ఉండగా 23 రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారని వివరించారు. వైద్యారోగ్యంలో వినూత్న ఆవిష్కరణల వేదిక బ్రెయిన్. వైద్యారోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం భారత్ బయోడిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో అంతర్భాగంగా బ్రెయిన్ కార్యకలాపాలుంటాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ, స్థానిక నైపుణ్యాలను సమన్వయం చేయడం ద్వారా ప్రజారోగ్య రంగంలో గణనీయమైన మార్పులు తెస్తుందని వెల్లడించారు. సచివాలయంలో సోమవారం ఆసియా పసిఫిక్ బయోడిజైన్ అలయన్స్కు చెందిన వేర్వేరు దేశాల వైద్య నిపుణులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏఐ,
మెడ్టెక్ అలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆసియా పసిఫిక్ బయోడిజైన్ అలయన్స్, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్య రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా బ్రెయిన్ దృష్టి సారించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఇది పనిచేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మెడికల్ టెక్నాలజీ రంగంలో కొత్త స్టార్టప్లతో పాటు పరిశోధకులు, నిపుణులకు ప్రోత్సాహం లభిస్తుందని సీఎం తెలిపారు. నాడు జగన్మాయ, నేడు నిజమాయే. కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ. నాటి జగన్ పాలనకు, నేటి చంద్రబాబు పాలనకు మధ్య తేడా ఇది. జగన్ హయాంలో కుప్పంలో పారింది మాయాజలాలు. ఇప్పుడు పారుతున్నది నిజంగా కృష్ణా జలాలు. రాయలసీమకు జలసిర్లు పంపించేందుకు శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు హంద్రీనీవా పథకాన్ని చేపట్టారు. 2014-2019 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవా కాలువ నిర్మాణం ప్రారంభించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ను 123 కిలోమీటర్ల మేర డిజైన్ చేసి 3 చోట్ల పంప్ హౌస్లు ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల నాటికి ఆ పనులు 80% పూర్తయ్యాయి. ఆ తర్వాత జగన్ సీఎం అయ్యారు. హంద్రీనీవా కాలువను పూర్తి చేసి కుప్పానికి నీళ్లిస్తామని ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక దానిని పూర్తిగా విస్మరించారు. ఎన్నికలకు సరిగ్గా 4-5 నెలల ముందు హంద్రీనీవా కాలువకు నీళ్లను విడుదల చేస్తున్నామంటూ పెద్ద డ్రామాకు తెరతీశారు. 2024 ఫిబ్రవరి 26వ తేదీన రామకుప్పం మండలం రాజుపేట వద్ద హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఒక సెట్టింగ్ వేశారు. జగన్ గేటు ఎత్తి హడావుడి చేశారు. కానీ అదంతా ఒట్టి మోసం. ప్రారంభోత్సవం చేసిన చోట అదే రోజు సాయంత్రానికే నీళ్లు నిశ్చలంగా మడుగులా నిలిచిపోయాయి. ఆ మరుసటి రోజున జేసీబీని తెచ్చి గేటుని సైతం అక్కడి నుంచి తరలించారు. వెరసి కేవలం ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసేందుకే ఈ డ్రామా ఆడినట్లు స్పష్టమైంది. హంద్రీనీవా పెండింగ్ పనులను పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకువస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే నిధులు విడుదల చేశారు. లైనింగ్తో పాటు ఇతర పెండింగ్ పనులను శరవేగంగా పూర్తి చేయించారు. ఇందుకోసం మొత్తం 560 కోట్ల రూపాయల వ్యయం చేశారు. నంద్యాల జిల్లా మాల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద గత జూలై 17న ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జలాలను హంద్రీనీవా కాలువకు విడుదల చేశారు. అక్కడి నుంచి పరుగులు పెడుతూ వచ్చిన కృష్ణమ్మ శనివారం అర్ధరాత్రికి రామకుప్పం మండలం వణ్ణికుప్పం వద్ద కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి శాంతిపురం, గుడిపల్లె మండలాల మీదుగా సోమవారం సాయంత్రానికి జరుగు పంచాయతీ వద్ద కుప్పం మండలంలోకి ప్రవేశించాయి. రాత్రి సుమారు 7:30 నుండి 8 గంటల మధ్య అంతిమ స్థానమైన కుప్పం మండలంలోని పరమసముద్రం చెరువుకు చేరుకున్నాయి. స్థానికులు హంద్రీనీవా కాలువ ద్వారా తరలివచ్చిన కృష్ణా జలాలకు సంబరంగా స్వాగతం పలికారు. అరుణ అరాచకం. పోలీస్ అధికారులనే ఒక ఆటాడించిన, ఐఏఎస్ అధికారులను గుప్పిట పట్టిన, రాజకీయ నాయకుల అండతో చెలరేగిపోయిన కిలాడి నిడిగుంట అరుణ కిరాయి హత్యల చరిత్ర బయటపడుతోంది. ఆమె మొబైల్ ఫోన్లో కాల్ డేటా తీగలాగితే మొత్తం నేరాల డొంక కదులుతోంది. అప్పుడెప్పుడో సహజ మరణంగా భావించిన ఒక వ్యక్తిని అరుణ గ్యాంగ్ చంపించినట్లుగా తేలింది. రౌడీ షీటర్ అవిలేలి శ్రీకాంత్కు పెరోల్ ఇప్పించడానికి పై స్థాయిలో పైరవీలు నడిపిన అరుణను ఇటీవల నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆమె మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన కాల్ రికార్డింగ్లను పరిశీలించే క్రమంలో సూళ్లూరుపేటలో జరిగిన ఒక హత్య సంగతి వెలుగులోకి వచ్చింది. ఆ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి 2 భార్యలు. ఆస్తి మొత్తం చిన్న భార్యకు రాసిస్తాడనే అనుమానంతో పెద్ద భార్య కొడుకే తండ్రి హత్యకు అరుణ గ్యాంగ్కు సుపారీ ఇచ్చినట్లు పోలీసులకు క్లూ లభించింది. ఇంతకాలం సాధారణ మరణంగా భావించిన ఈ వ్యవహారం ఇప్పుడు హత్యగా తేలింది. సుపారీ ఇచ్చిన వ్యక్తి సూళ్లూరుపేటలో కూటమిలోని ఒక పార్టీ నాయకుడు. తండ్రిని చంపించిన సంగతి పోలీసులకు తెలిసిందని ఉప్పొందడంతో ఆయన గుండె నొప్పి సాకుతో నెల్లూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అలాగే సూళ్లూరుపేట పాలవల్లివారి వీధిలో గతంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి అరుణ గ్యాంగ్ వేధింపులే కారణమన్న సంగతి వెలుగు చూసినట్లు తెలిసింది. గుండెకు మేలు చేసే పుట్టగొడుగులు. పుట్టగొడుగులోని యాంటీ ఆక్సిడెంట్లు
ఫైటోకెమికల్స్, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తాయి. వీటిలో ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటాయి. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, గుండెకు మేలు చేస్తుంది. అంతేకాదు ఇందులోని బీటా గ్లూకాన్స్ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుతాయి. మష్రూమ్స్ సుమారు 92% నీటిని కలిగి ఉండడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఎదురుకాదు. ఎముకల్ని దృఢంగా మార్చే కాల్షియం, డి, వ్యాధినిరోధక శక్తిని పెంచే ప్రోటీన్ పుట్టగొడుగుల్లో పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు ఇందులో ఉండే ఎర్గోథియోనిన్ అనే యాంటీఆక్సిడెంట్స్కి రొమ్ము క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఉందట. పుట్టగొడుగుల్లో హైపోగ్లైసమిక్ లక్షణాలు తక్కువ కాబట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరగవు. పైగా పెరిగే గ్లూకోజ్ను తగ్గిస్తుంది కూడా. కాబట్టి మధుమేహం ఉన్నవారు వారానికి కనీసం 2 సార్లు తిన్నా మంచిదే. వీటిల్లో ఇనుము అధికంగా ఉంటుంది. ఇది మహిళల్లో రక్తహీనత సమస్య రానివ్వదు, పోషకాహార లోపాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఉద్యోగార్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ తప్పనిసరి. ఆన్లైన్ ఇంటర్వ్యూల్లో ఏఐ దుర్వినియోగం. ఐటీ, టెక్నాలజీ సంస్థలు నిర్వహిస్తున్న ఉద్యోగ నియామక ప్రక్రియలో అభ్యర్థులు ఏఐ టూల్స్ వాడుతున్నారని అనుమానాల మధ్య గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగార్థులకు ఒక రౌండ్ వ్యక్తిగత ఇంటర్వ్యూ తప్పనిసరని తెలిపారు. ఆన్లైన్ ఇంటర్వ్యూలో ఏఐ దుర్వినియోగం అవుతోందని అభిప్రాయపడ్డారు. ఆసియా షూటింగ్లో ఇషా బృందానికి కాంస్యం. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ జోరు కొనసాగుతోంది. మహిళల ట్రాప్లో నీరు దండ పసిరితో మెరవగా 25 మీటర్ల పిస్టల్లో హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్తో కూడిన టీం కాంస్యం సాధించింది. లక్ష్య అవుట్. నంబర్ 1 చేతిలో ఓటమి. ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత్కు తొలి రోజు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లోనే ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు షియు క్వితో 54 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో లక్ష్యసేన్ 17-21, 19-21తో ఓడాడు. మెద్వెదేవ్కు షాక్. డానియల్ మెద్వెదేవ్కు షాక్. యుఎస్ ఓపెన్లో ఈ రష్యా స్టార్ తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టాడు. 13వ సీడ్ మెద్వెదేవ్ 3-6, 5-7, 7-6, 6-0, 4-6తో బెంజమిన్ బోంజీ చేతిలో కంగుతిన్నాడు. మ్యాచ్లో 6 సార్లు సర్వీస్ కోల్పోయిన అతడు 64 అనవసర తప్పిదాలతో ఓటమి కొనితెచ్చుకున్నాడు. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్ స్లాంపై గురిపెట్టిన నోవాక్ జోకోవిచ్ శుభారంభం చేశాడు. గణేష్ బృందానికి పసిడి. ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన తిరుమూరు గణేష్ మణిరత్నం పసిడి పథకం గెలిచాడు. కెనడాలో జరిగిన టోర్నీలో గణేష్, కుశాల్, నితిన్లతో కూడిన భారత బృందం అండర్-21 కాంపౌండ్ పురుషుల టీం విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.